హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఒడిశా అత్త తెలంగాణ కోడలు. సండే స్పెషల్ అయితే ఈరోజు మా ఇంట్లో మా అత్తమ్మ ఒడిశా స్టైల్లో చికెన్ కర్రీ అయితే వండుతున్నారు. ఫ్రై అయితే చేస్తున్నారు చికెన్ అయితే. చూడండి, ముందుగా ఒక కడాయి పెట్టుకొని కడాయి వేడైన తర్వాత కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత పచ్చిమిర్చి, అలాగే ఉల్లిపాయ ముక్కలు, అలాగే మసాలా పదార్థాలు కూడా వేసేసుకున్నాము. ఈ వీడియో కొంచెం మిస్ అయిపోయింది. ఉల్లిపాయ ముక్కలు కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే దంచి చేస్తున్నాము. టేస్ట్ అయితే అదే చాలా బాగుంటుంది. మనం షాప్లో కొన్నదానికంటే ఇంట్లో దంచి చేసిన మసాలాలైనా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయినా అదే టేస్ట్గా ఉంటుంది. చూడండి, దీంట్లో బగారాకు కూడా వేసాము, మసాలా పదార్థాలు కూడా వేసాము. ఒక స్పూన్ వరకు అయితే పసుపు వేసుకుంటున్నాము. చికెన్ అనేది గ్రేవీ లాగా కాకుండా ఫ్రై లాగా అయితే చేసేసుకుంటున్నాము, అంటే పులుసు కాకుండా. చూడండి, దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసేసుకుంటున్నాము. మీ ఇంట్లో మీరు ఎలా చేస్తారో కామెంట్ చేయండి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అందరికీ షేర్ చేయండి. మీకేమైనా డౌట్స్ ఉన్నట్టయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా మీకు ఒరిస్సా వెరైటీ రెసిపీస్ ఏమైనా కావాలంటే కూడా కామెంట్ చేయండి. మేము వీడియోస్ పెట్టడానికి ట్రై చేస్తాము. అల్లం అనేది పచ్చి వాసన పోయే వరకు వేయించుకోవాలి. చూడండి, కేజీ వరకు అయితే చికెన్ తీసుకొచ్చాము. ఇలా నీట్గా కడిగేసి మళ్ళీ ఇంకొక ప్లేట్లోకి తీసుకోవాలి. చూడండి, నీట్గా అయితే కడిగేస్తున్నారు అత్తమ్మ. మా మరిది చికెన్ తీసుకొచ్చారైతే మంచి పీసెస్ తేలేదని చెప్తున్నారు. చూడండి, పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు మంచిగా వేగిపోయాయి. మనం తర్వాత శుభ్రంగా కడిగి పెట్టిన చికెన్ని వేసుకోవాలి. ఇలా వేసుకుంటే ఏంటంటే చికెన్లో వాటర్ అనేది ఉండదు. మనం డైరెక్ట్ వాటర్లో వేసి అలా వేసుకుంటాం కదా, అప్పుడు చికెన్ అనేది వాటర్ ఎక్కువగా పీల్చుకుంటుందని అత్తమ్మ చెప్తారు. అందుకని ఎప్పుడైనా కూడా కడిగేటప్పుడు కడిగిన తర్వాత మళ్ళీ వేరే ప్లేట్లోకి మార్చిన తర్వాతే కర్రీలో వేసేస్తారు. ఇవన్నీ మంచిగా ఒకసారి కలిపేయాలి. తర్వాత ఒక 5 నిమిషాల వరకు మూత పెట్టి చికెన్ని ఉడికించుకోవాలి. అది ఉడికేలోపు ఒక 5 టమాటాలను తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటున్నారు. కొంతమంది అయితే చికెన్ కర్రీలో టమాటా వేస్తారు, వేయరు. కానీ మా అత్తమ్మ వాళ్ళు అయితే టమాటా వేసి చేస్తారు. మా అమ్మ వాళ్ళ సైడ్ అయితే మేమైతే టమాటా వేయకుండా చేస్తాము. ఎక్కువ కర్రీస్ అంటే చికెన్ 10 kgs 5 kgs అలా చేస్తారు కదా, అప్పుడు వేస్తూ ఉంటారు గ్రేవీ కోసం. కానీ మా ఇంట్లో ఎప్పుడు చికెన్ కర్రీ చేసినా కూడా టమాటా అయితే కంపల్సరీ వేస్తాము. కానీ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అలాగే 1.5 స్పూన్ వరకు అయితే సాల్ట్ వేసుకోవాలి. కారం కూడా 1.5 స్పూన్ అయితే వేసుకుంటున్నాము. మా ఇంట్లో కొంచెం కారం ఎక్కువగానే తింటారు. అలాగే మేము ఇంట్లోనే దంచి చేసుకున్న మసాలా కూడా వేసేసుకుంటున్నాము. 1 స్పూన్ వరకు అయితే ధనియాల పౌడర్ వేసేసుకోవాలి. చూడండి, ఇవన్నీ మంచిగా చికెన్ పీసెస్కి పట్టేటట్టు మంచిగా కలుపుకోవాలి. మసాలా పదార్థాలన్నీ కలిపేటట్టు. తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలను వేసుకొని మళ్ళీ ఒకసారి కలిపేయాలి. మళ్ళీ ఒక 5 నిమిషాలు మూత పెట్టి ఉడికించుకుంటే
చికెన్ కుక్ అయిపోతుంది. చివర్లో అలా కొద్దిగా కొత్తిమీర వేసేసుకుంటే చికెన్ కర్రీ రెడీ అయినట్టే. చూడండి, చికెన్ కూడా ఆల్మోస్ట్ ఉడికిపోయింది. చూస్తుంటేనే తినేయాలనిపిస్తుంది. మీరు కూడా మీ ఇంట్లో ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. చూడండి, చికెన్ కర్రీ రెడీ. మీరు కూడా ఒకసారి మీ ఇంట్లో ట్రై చేసి చూడండి. ఓకే, మీకు నచ్చితే లైక్